ప్రభుత్వాలు మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారి న్యాయపరమైన సమస్యల్ని సత్వరమే పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు నాగసుబ్బారెడ్డి, గుంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై అనేక మార్లు వినతులు, దశల వారీగా పోరాటాలు చేసి నేడు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా గత సమయకాలంలో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయాలని, ప్రభుత్వాలు మారినప్పుడల్లా నూతన విధానాన్ని తీసుకొచ్చి మున్సిపల్ కార్మికులపై రుద్దే చర్యల్ని మానుకోవాలని, ఆప్కోస్ వ్యవస్థను రద్దు చేసే ముందు అంతకు మెరుగ్గా ఉండే వ్యవస్థను అమలు చేయాలని కోరుతున్నా పట్టించుకోకపోవడం తగదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టింది కాదు. అనేక సార్లు అనేక విజ్ఞప్తులు చేసి ఆ తర్వాత దశల వారీ పోరాటం చేసి చివరికి కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఈ ధర్నా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ చేపట్టడం జరిగింది. ఈరోజు మున్సిపల్ వర్కర్సు అడుగుతున్నటువంటిది న్యాయసమ్మతమైనటువంటి సమస్యలను గత సమ్మె కాలంలో చేసినటువంటి అగ్రిమెంట్లను అమలు పరచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదే పద్ధతిలో ఈరోజు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఒక పాలసీని తీసుకొచ్చి మున్సిపల్ కార్మికులపైన రుద్దేటువంటి వ్యవహారానికి శ్రీకారం చుట్టినటువంటి ఈ ప్రభుత్వం దాన్ని మానుకోవాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆప్కోస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పేసి తిరిగి కాంట్రాక్ట్ వ్యవస్థను తీసుకొస్తామని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఆప్కాస్ వ్యవస్థ ద్వారా ఎంతో రెగ్యులర్గా జీతాలు అదే పద్ధతిలో పిఎఫ్, ఈఎస్ఐ వస్తూ ఉన్నాయి. నీవు ఆప్కాస్ రద్దు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ఆప్కాస్ పెట్టినాడు కాబట్టి దాన్ని రద్దు చేయాలనేటువంటి ఆలోచన నీకు ఉంటే ఆప్కాస్ కంటే మెరుగైన విధానాన్ని రూపొందించిన తర్వాత అప్పుడు ఆప్కాస్ గురించి ఆలోచన చేయి. కాబట్టి ఆప్కాస్ రద్దు చేసేటప్పటికల్లా మెరుగైన విధానాన్ని రూపొందించాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదే గత ప్రభుత్వం ఏమో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానాన్ని, ఆప్కాస్ విధానాన్ని తీసుకొచ్చి అందులో నుండి కార్మికులకు వేతనాలు, పిఎఫ్ ఇవన్నీ సౌకర్యాలు కల్పించినటువంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటివన్నీ రద్దు చేయాలనేటువంటి ఆలోచనలతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసేదానికి పూనుకుంది. ఆప్కాస్ విధానాన్ని రద్దు చేయడం అంటే దానికంటే మెరుగైనటువంటిది నీ దగ్గర ఏదైనా ఉంటే దాన్ని అమలు చేయాలి. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు ఆప్కాస్ కంటే మెరుగైనటువంటిది ఏది ఉందో చెప్పండి బాబు గారు అని చెప్పేసి ఏఐటీయూసీగా అడుగుతూ ఉన్నాం. మీరు చెప్పింది ఏంది? కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులందరూ నాకు ఓట్లు వేయండి, ప్రభుత్వం అధికారం లేకొస్తానే మేము మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేస్తానని చెప్పేసి అన్నావు. గత ప్రభుత్వంలో మేము బండ కింద ఉన్నాం, నీ ప్రభుత్వానికి వచ్చేటప్పటికి మేము గుండు కిందికి పడిపోయినట్టుంది. అందుకోసం అనేది మేము అడిగేటువంటి డిమాండ్స్ కార్మికులకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలంటే పర్మనెంట్ చేసి రద్దు చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఆప్కాస్ విధానంలో నువ్వు వీళ్ళందరినీ తీసుకొని నీకున్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ తిరిగి కాంట్రాక్టర్లు అప్పచెప్తే వాళ్ళు ఉన్నటువంటి కార్మికులను ఉంచుకోవచ్చు, ఇష్టం లేకపోతే తీసేయచ్చు. గతంలో కూడా చూసాం కదా, కడప నగరపాలక సంస్థలో కోట్లాది రూపాయలు పిఎఫ్కి సంబంధించినటువంటిది గోల్మాల్ జరిగింది. అదంతా కార్మికులు కష్టార్జితం, అదంతా ఎటుపోయిందో తెలియనటువంటి పరిస్థితి. అందుకోసమనేచే ఆప్కాస్ విధానాన్ని రద్దు చేయాలనేటువంటి ఆలోచన ఉపసంహరించుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. పర్మనెంట్ కార్మికులకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేటికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇన్ని సంవత్సరాలుగా ఆ తీర్పు వచ్చిన తర్వాత నువ్వు కూడా రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యావు, మరి ఎందుకు దాన్ని అమలు చేయలేకపోతా ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అందుకోసమనేసే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి, ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసేటువంటి ఆలోచన ఉపసంహరించుకోవాలి, పర్మనెంట్ కార్మికులకు సంబంధించినటువంటి డిఏలన్నీ కూడా సక్రమంగా ఇవ్వాలి. అట్లాగే గత సమ్మెకాలంలో చేసుకున్నటువంటి ఒప్పందాలకు సంబంధించిన అగ్రిమెంట్ను తక్షణం జీవోల రూపంలో అమలు చేయాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా కళ్ళు తెరిచి సమస్యలు పరిష్కారం చేయకపోతే ఇది ఉద్యమం మరింత ఉధృతమై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల ఉద్యమాలకు దారి తీస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం.